హాయ్ వివర్స్, మనం వచ్చేసి లవకుశ అనేటువంటి పద్య భాగం చూస్తూ ఉన్నాము. బుర్ర కథ ఇది వచ్చేసి. ఇక్కడ పూర్వము గ్రామాల్లో మనం గమనించండి, ఇప్పటికీ గ్రామాల్లో వచ్చేసి బుర్ర కథలు జరుగుతూనే ఉన్నాయి. పూర్వము గ్రామ ప్రజలకు మనోరంజకాన్ని, అంటే ఆ కాలంలో వచ్చే సినిమాలు అనేటువంటి రాక మునుపు వచ్చేసి ఈ విధంగా వచ్చేసి బుర్ర కథలు వినేవాళ్ళు అనమాట. మనోరంజనాన్ని కలిగించేటువంటి జానపద కళారూపాలే. వీటిలో బుర్ర కథ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందులో కథకుడు కథ చెబుతూ ఉంటాడు. ఇతనికి ఇరుప్రక్కల నిలబడి గొంతు పలకడం అనేటువంటిది, ప్రశ్నించడము, హాస్యాన్ని సమ్మలించడము, అవన్నీ సమ్మిళితం చేయడము, ఇవన్నీ హాస్యంతో కూడినటువంటి కథలుగా చెబుతూ బుర్రకథగా చెప్తూ ఉంటారు. చేసేవాళ్ళను వంతలు అని అంటారు. చేసేవాళ్ళని ఏమంటారంటే వంతలు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి దీనిని బుర్రకథ అని పేరు వచ్చింది. సో బుర్రకథ. ఇప్పుడు శ్రీరామచంద్రుని కుమారులైనటువంటి కుశలవుల యొక్క సంగ్రహ వీరగాథ బుర్రకథగా హృదయపూర్వకంగా ఇక్కడ హృదయంగా చిత్రీకరించబడిన వైనము చూద్దామా. ఇక్కడ వాళ్ళకి మనకు చెప్తూ ఉన్నారనమాట. బుర్ర కథని చెప్తూ ఉన్నారు లవకుశ. ఈ యొక్క లవకుశ యొక్క కథను చూద్దాము. వినుడు వినుడు చిన్నారి కుశలవుల వీరగాథ వినుడు, సీతారాముల కడుపు పంట చిన్నారి కవల జంట వినుడు వినుడు, చిన్నారి కుశలవుల వీరగాథ వినుడు అంటూ ఇక్కడ మనకు చెప్తున్నారు. వంత చెప్తూ ఉన్నారు. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తూ వదిలినటువంటి యాగాశ్వము కుశలవుల కంటపడింది. శ్రీరాముని గలిగేటువంటి వీరులు ఎవరైనా ఉంటే ఆ అశ్వాన్ని పట్టుకోవచ్చని దాని నొసట గల రేకుపై వ్రాయబడి ఉన్నది. వెంటనే కుశలవులు భళా ఓయి బాయి తమ్ముడా, బాయి భళా ఓయి దాదానాం, చేత కళ్ళెమే పట్టిరి సై, చెట్టుకు దానిని కట్టిరి సై, వీరులున్నచో రండని వినిపించుకొని పొండని తదిగినతో ప్రతి సవాలునే చేశారు, బాలవీరులు అనిపించారు, బళానోయి అంటూ ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారంట వంత పాడేటువంటి వాళ్ళు. వెంటనే అంగరక్షకులైనటువంటి లక్ష్మణ భరత శత్రువులు వారి వారి సైన్యంతో వచ్చి కుశలవులను చూచి గుర్రాన్ని వదలమని అడిగారు, లేదా యుద్ధానికి సిద్ధం కమ్మన్నారు. వెంటనే దానికి కుశలవులు ఇద్దరు చూడరాసై, కూడి చెరించడే పులులు రాసై, జోడు ధనుస్సులు తీసిరిసై, జోరుగా అమ్ములు వేసిరిసై, తదిగినతో ఇద్దరును పసిపిల్లలు రా, యుద్ధమందు పులిపిల్లలు రా, బలానోయి తమ్ముడా తదిగినతో అంటూ ఇక్కడ మనకు చెప్తున్నారు. వీరభద్రులు అనిపించిరిసై, కాలరుద్రులం అనిపించిరిసై, అందరితో పోరాడిరిసై, జయబేరిని మ్రోగించారు, జగదేక వీరులు అనిపించారు, బలానోయి తమ్ముడా అంటూ ఇక్కడ మనకు వినిపిస్తున్నారు బుర్రకథ. శ్రీరాముని పిలువమందావా, వీరాంజనేయ శ్రీరాముని భజన చేయమందువా, శ్రీరామము స్మరించి రోమమున ధరించి నిలచితివి తలచి పిలిచి నీ గురించి అశ్వం మాయ యాగాశ్వం మాయ విశ్వం మాయ విశ్వమంతా మాయ రామనామ స్మరణ చేయ రమ్మిక వీరాంజనేయ. ఇక్కడ వంత ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీకు పూర్తి కథని నేను చెప్తాను. కుశలవులు రామనామం చేయసాగారు. హనుమంతుడు యుద్ధం సంగతి మర్చిపోయాడు. ఆ సమయంలో కుశలవులు హనుమంతుని బంధించారు. చివరకు శ్రీరాముడు కూడా యుద్ధానికి వచ్చాడు. అందులో వాల్మీకి కూడా అచ్చటికి వచ్చి తండ్రి తనయుల యొక్క మధ్య ఉన్నటువంటి జరిగేటువంటి ఆ యుద్ధాన్ని ఆపి కుశలవులకు శ్రీరాముని చూపించి, నాయనలారా ఆయనే మీ తండ్రి అని నమస్కరించండి అన్నాడు. చివరికి యుద్ధం ఆగిపోయింది. ఈ విధంగా వచ్చేసి కుశలవుల యొక్క కథను వినిపిస్తూ ఉన్నారనమాట బుర్ర కథ రూపంలో. మనం వచ్చేసి ముందు నుంచి తెలుసుకుందాం. వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నారు కుశలవులు. సీత దగ్గర వచ్చేసి వాల్మీకి ఆశ్రమంలో ఉన్నది సీతాదేవి. అక్కడ పెరుగుతూ ఉన్నారు కుశలవులు. పెరుగుతున్నటువంటి సమయంలో వచ్చేసి శ్రీరాముడు వచ్చేసి అశ్వమేధ యాగము, దాని గురించి కూడా వివరంగా నోట్స్ రాసేటప్పుడు కంప్లీట్గా ఉంది వివరణ. అశ్వమేధ యాగముని అశ్వమేధ యాగాన్ని జరిపాడనమాట. అశ్వమేధ యాగము అంటే ఏంటంటే, ఒక గుర్రము నెత్తిపైన ఒక రాగి రేకు పైన రాసి ఉంటుంది. ఈ యొక్క గుర్రాన్ని ఎవరైతే చేపడతారో ఆ యొక్క రాజు శ్రీరామునితో యుద్ధం చేయాలి. ఒకవేళ తను ఆ యొక్క నుదిరిపై ఉన్నటువంటి రేకు కానీ, దట్ మీన్స్ వచ్చేసి ఆ యొక్క గుర్రం కానీ
బంధించకుండా ఉన్నట్లయితే ఆ యొక్క ప్రాంతాలన్నీ శ్రీరాముని యొక్క వశమవుతాయి అనేటువంటిది రాసి ఉంచారనమాట. వీళ్ళు ఏం చేశారంటే చిన్నపిల్లలు చేస్తారు కదా, వెంటనే వచ్చేసి ఈ యొక్క చేతిలో పట్టుకున్నారనమాట. దేన్ని, ఈ యొక్క గుర్రాన్ని పట్టేసుకున్నారు, చెట్టుకు కట్టేశారు. తర్వాత ఎంతోమంది వీరులు ఉన్నారు, వారందరినీ వచ్చేసి విడిపించుకుంటూ ఆ యొక్క గుర్రాన్ని మటుకు వదిలిపెట్టలేదనమాట. వెంటనే ఈ యొక్క బాలవీరులు వదిలిపెట్టలేదు. వెంటనే అంగరక్షకులైనటువంటి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది సైన్యంతో వచ్చి కుశలవులను చూసి గుర్రాన్ని వదలమని ఎంతో ప్రాధేయపడ్డారు, కానీ వదలలేదనమాట. యుద్ధానికి సిద్ధం కమ్మన్నారు. వెంటనే వచ్చేసి కుశలవులు ఇద్దరు ఈ యొక్క పులులు, గర్జించేటువంటి పులులు మాదిరిగా వచ్చేసి జోడి ధనుస్సులను విసురుతూ ఆ యొక్క యుద్ధములో వీళ్ళే గెలిచారనమాట. అందరినీ కట్టిపడేశారనమాట. ఏ విధంగా ఉన్నారు, వీరభద్రుల మాదిరిగా ఉన్నారు, కాలరుద్రుల మరిగా ఉన్నారు. తర్వాత వచ్చేసి అందరితో పోరాడారు, జయబేరిని మోగించారంటే ఆ యొక్క యుద్ధంలో వాళ్ళే గెలిచారు అని అర్థం అనమాట. గెలిచిన తర్వాత శ్రీరాముడు వచ్చేసి వెంటనే హనుమంతుని పంపించాడు. హనుమంతుని పంపించిన వెంటనే హనుమంతుని యొక్క భక్తి గురించి తెలుసు అనమాట, వినున్నారు. ఎందుకంటే వాల్మీకి మొత్తం కథని పిల్లలకి చెప్పాడనమాట సంగీత రూపంలో. కాబట్టి వినేసరికి వీళ్ళు ఏం చేశారంటే శ్రీరాముని పిలవమందువా శ్రీ వీరాంజనేయ శ్రీరాముని భజన చేయమందువా అంటూ శ్రీరాముని యొక్క భజనని స్మరింపచేస్తూ, రామనామాన్ని స్మరింపచేస్తూ ఆయన్ని మయమరిపించేటట్టు చేసేసి ఆయన్ని కట్టేశారనమాట. చూడండి ఎంత యుక్తితో బంధించారో హనుమంతుణ్ణి. సో ఆయన గెలవడము చాలా కష్టం అనమాట. ఎవరిని, హనుమంతుని గెలవడం చాలా కష్టము. అందువలన యుక్తితో గెలిచారనమాట. తర్వాత వచ్చేసి అశ్వాన్ని మటుకు వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పేసరికి స్వయముగా శ్రీరామచంద్రుడే వచ్చారనమాట యుద్ధం చేయడం కోసము. ఎంతో ప్రాధేయపడ్డారు, అయినా కానీ వాళ్ళు విడవను అనేసరికి యుద్ధానికి సిద్ధమయ్యేసరికి అంతలోపే ఇది ప్రళయం అనమాట, మహాప్రళయం అయిపోతుంది. శ్రీరాముడు మంచి ఒక చెప్పనవసరం లేదు, ఆయనకి తిరుగులేదు. అదేవిధంగా వాళ్ళ యొక్క కొడుకులకి ఇంకేమైనా తిరుగుందా, ఇద్దరూ సరిసమం అనమాట. కాబట్టి ఒక సామెత కూడా ఉంది, ఒక కొడుకు వచ్చేసి 8 సముద్రాలు దాటితే వాళ్ళ యొక్క కొడుకులు ఎంత సముద్రాలు దాటుతారు, ఖచ్చితంగా ఒక దాదాపు 16 సముద్రాలైనా దాటుతారు కదా. ఆ విధంగా వచ్చేసి పిల్లలు వచ్చేసి మంచి తెలివి కలిగినటువంటి పిల్లలు అనమాట. కాబట్టి యుద్ధం జరిగేటువంటి సమయంలో వాల్మీకి వచ్చి ఆపివేశారు. ఈయన మీ యొక్క తండ్రి అని చెప్పేసి యుద్ధాన్ని ఆపివేశాడు. మహాప్రళయం వచ్చేస్తుంది అనమాట. అందువల్ల యుద్ధాన్ని ఆపివేసేసి ఆ యొక్క పిల్లల్ని అప్పగించాడనమాట శ్రీరాముల వారికి. ఇక్కడ మనం ప్రశ్నలు చూద్దాము. వినండి, సంభాషించండి. నీవు ఎప్పుడైనా అటువంటి బుర్రకథను గూర్చి విన్నావా? ఇక్కడ ఇచ్చినటువంటి పదజాలంలో ఉన్నటువంటి వాటిని మనం తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి మనం నోట్స్ అనేటువంటి తెలుసుకుందాము. ముందు వచ్చేసి ఈ యొక్క అర్థాలు చూద్దాము. కవలలు అంటే ఇద్దరు పిల్లల జంట, అంటే ఒకేసారి పుట్టినటువంటి పిల్లలు అనమాట. కొంచెం అంటే అవకాశం తర్వాత పుట్టిన పిల్లలు అనమాట. అంటే ఒక గంట లేకపోతే ఒక అరగంట లోపు పుట్టినటువంటి పిల్లలు. అమ్ములు అంటే బాణాలు. జయబేరి అంటే యుద్ధములో గెలిచినందుకు మ్రోగించేటువంటి వాయిద్యాలను జయబేరి అంటారు. స్మరించుట, జపించుట, చరించు, తిరుగు, కడుపు పంట, సంతానము. మనము ఈ యొక్క పాఠంలో వచ్చేసి సంయుక్త వాక్యాల గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు వచ్చేసి వాక్యాల్లో రకాలు తెలుసా అని అడిగారు. రాణి చెప్పింది, తెలుసు సార్, 1 సామాన్య వాక్యము, 2 సంయుక్త వాక్యము అని చెప్పింది. ఉపాధ్యాయుడు, ఒకే సమాపక క్రియ కలిగినటువంటి వాక్యాలను ఏమంటారు? సామాన్య వాక్యము అంటారు సార్. దీనికి ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాము అనేసరికి రవి, హనుమంతుడు యుద్ధానికి వచ్చాడు. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు సంయుక్త వాక్యం గురించి తెలుసుకుందాము. సంయుక్త వాక్యం అంటే ఒకే వాక్యం, అంటే సామాన్య వాక్యం అంటే ఒకే ఒక వాక్యం అనమాట. దాంట్లో ఎట్లాగూ కలిసి ఉండవు. ఇప్పుడు సంయుక్త వాక్యం అంటే 2 లేక అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిగినటువంటి వాక్యాలను ఏమంటారంటే సంయుక్త వాక్యము అని అంటారు. సో కాబట్టి అందువలన అయితే, కానీ, కాబట్టి అనేటువంటి ప్రత్యయాలు అనేటువంటి మధ్యలో చేర్చాల్సి ఉంటుంది. సో ఉపాధ్యాయుడు చూడండి, లక్ష్మణుడు, భరతుడు, శత్రువులు యుద్ధానికి వచ్చారు. తర్వాత హనుమంతుడు యుద్ధము సంగతి మర్చిపోయాడు కాబట్టి కుశలవులు అతన్ని బంధించారు. సో ఈ విధంగా వచ్చేసి కానీ, కాబట్టి, అందువలన, అయితే అనేటువంటి ప్రత్యయాలు ఖచ్చితంగా వస్తుంది, మధ్యలో వస్తుందన్నమాట. వాటిని వచ్చేసి ఏమంటామంటే సంయుక్త వాక్యము అని అంటాము. సంయుక్త వాక్యమే దీని 3 సామాన్య వాక్యాలుగా మార్చి, 3టిని సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి. సామెతలలో కుటుంబముకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. సామెతలలో సంఘానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. రవి వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే సామెతల్లో హాస్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. 3 రకాలుగా వచ్చేసి సామాన్య వాక్యాలు ఉంటాయి అని చెప్తున్నారనమాట.
ఇక్కడ చూడండి భాష మెలకువలు వచ్చేసి చేను ప్లస్లు చేలు అంటామన్నమాట. చేలు నిండిపోయింది అంటామన్నమాట. చేలు అంటే పొలాలు. కోడి ప్లస్లు కోళ్ళు, పేను ప్లస్లు పేనులు, గడి ప్లస్లు గడులు, కన్ను ప్లస్లు కన్నులు. ఈ విధంగా వచ్చేసి మెలికలు నోట్స్ రాసేటప్పుడు కూడా వీటిని చూడొచ్చు.